T20 ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ వారసుడు ఎవరు? విరాట్ కోహ్లీ T20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాక చాలా మంది ఆలోచిస్తున్న విషయం ఇదే. విరాట్ కోహ్లీ స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారు అని. అయితే చాలా మంది T20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేశాడు కాబట్టి ఆ ఓపెనింగ్ విధంగానే ఆలోచిస్తున్నారు. బట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే T20 వరల్డ్ కప్ 2024 లో ప్లేయింగ్ 11 ని కరెక్ట్ గా సెట్ చేయడానికి విరాట్ కోహ్లీని ఓపెనర్ గా తీసుకుని వచ్చారు. కానీ అతని రెగ్యులర్ ప్లేస్ అన్నది 1 డౌనే. సో ఇప్పుడు పోటీ కూడా 1 డౌన్ కే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మన ఓపెనర్స్ ఎవరో అందరికీ తెలుసు. సో దాని గురించి మనం సపరేట్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు విరాట్ కోహ్లీ ప్లేస్ కోసం ఎవరు ఫ్యూచర్ లో పోటీ పడే అవకాశం ఉంది? ఇప్పుడున్న క్రికెటర్స్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడైతే మనకు ఒక 5 మంది క్రికెటర్స్ కళ్ళ ముందు కనిపిస్తున్నారు. అందులో మొదటి క్రికెటర్ రిషబ్ పంతే. ఎందుకంటే T20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తున్న సమయంలో నంబర్ 3 లో బ్యాటింగ్ కు వచ్చాడు రిషబ్ పంత్. చివర్లో ఒక 2-3 మ్యాచ్లు ఫెయిల్ అయినా స్టార్టింగ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. దీని ప్రకారం చూసాము అంటే అలాగే రిషబ్ పంత్ ని టీమిండియా మేనేజ్మెంట్ కంటిన్యూ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎలాగో రిషబ్ పంత్ కూడా ఖచ్చితంగా టీంలో ఉండే ప్లేయర్. ఇక ఇంకొక ప్లేయర్ తిలక్ వర్మ. ముంబై ఇండియన్స్ ద్వారా అందరికీ సుపరిచితుడే. గత కొన్ని సంవత్సరాలుగా తన టాలెంట్ తో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాడు. ఇప్పటి వరకు 16 T20 మ్యాచ్లు ఆడితే అందులో 336 రన్స్ చేశాడు. యావరేజ్ 33.6 ఉంది. స్ట్రైక్ రేట్ 139.42 ఉంది. తిలక్ వర్మ కూడా నంబర్ 3 లో అద్భుతంగా బ్యాటింగ్ చేయగల సమర్థుడైన బ్యాట్స్మెన్. ఇక నెక్స్ట్ ఇంకొక ప్లేయర్ సాయి సుదర్శన్. తిలక్ వర్మకు ఏమాత్రం తక్కువ కాదు. గుజరాత్ టైటాన్స్ లో కన్సిస్టెంట్ గా పరుగులు చేస్తున్నాడు సాయి సుదర్శన్. సాయి సుదర్శన్ ప్రెజర్ సిచ్యువేషన్స్ లో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. చాలా సందర్భాల్లో క్విక్ వికెట్స్ పడినప్పుడు బ్యాటింగ్ కు వచ్చి టీం భారీ స్కోర్ చేసేలా చేసిన బ్యాట్స్మెన్. సో సాయి సుదర్శన్ కూడా ఫ్యూచర్ లో నంబర్ 3 కోసం టీమిండియాలో పోటీ పడే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ కేఎల్ రాహుల్. మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు కేఎల్ రాహుల్ T20 ఫార్మాట్ లో నంబర్ 3 కోసం ఎందుకు పోటీ పడతాడు అని చెప్పి. అయితే మీరు ఒకసారి చూశారు అంటే టీమిండియాలో వికెట్ కీపింగ్ ఆప్షన్స్, టీమిండియాలో ఓపెనింగ్ ఆప్షన్స్ ఎక్కువగా అయిపోవడం, ఆ పొజిషన్స్ ని కేఎల్ రాహుల్ టార్గెట్ చేయడం వల్ల టీమ్ మేనేజ్మెంట్ రేడార్ అనేది కేఎల్ రాహుల్ నుంచి పక్కకు తప్పుకుంది. అయితే ఇప్పుడు కోహ్లీ లేడు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ ద బెస్ట్ ప్లేయర్ కోసం వెతుకుతుంది. అలాంటి బెస్ట్ ప్లేయర్స్ లో కేఎల్ రాహుల్ ఒకడు. ఒకవేళ తను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే ఈ నంబర్ 3 ప్లేస్ కోసం తను పోటీ పడే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ సంజు శాంసన్. మనందరికీ చాలా బాగా తెలిసిన పేరు. టీమిండియాలో ఛాన్సుల కోసం చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. అండ్ అదే టైంలో ఇప్పుడు తన పొజిషన్ కు సూట్ అయ్యే ప్లేస్ అనేది ఖాళీ అయింది టీమిండియాలో. అవును, తను ఆడే ప్లేస్ 1 డౌన్ 2 డౌన్. ఈ ప్లేసుల్లో ఖాళీ లేకే సంజు శాంసన్ సరిగ్గా టీంలోకి రాలేకపోతున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. రిషబ్ పంత్ రూపంలో సంజు శాంసన్ కు పోటీ ఉంటుంది వికెట్ కీపింగ్ స్థానంలో. ఈ క్రమంలో మరి సంజు శాంసన్ వైపు టీం మేనేజ్మెంట్ చూస్తుందో లేదో తెలియాలి. సో మరి ఈ 5 మందిలో ఎవరైతే విరాట్ కోహ్లీకి మంచి రీప్లేస్మెంట్ అవుతారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. గుర్తుపెట్టుకోండి 1 డౌన్. దీన్ని మాత్రమే మైండ్ లో పెట్టుకొని ఆలోచించండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.